వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. గొల్లప్రోలు పట్టణ పరిధి ఆటో యూనియన్ సభ్యులకు సోమవారం ఉదయం 10 గంటలకు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పడాల కన్నారావు, కోసిరెడ్డి రాజా ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల యూనిఫారం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఇలా ప్రసంగించారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలకు కలగకుండా మంచి సర్వీసు అందివ్వాలని సిఐ శ్రీనివాసరావు కోరారు. ట్రాఫిక్లో ఆటో ప్రయాణం సాగించేప్పుడు ఎదుటి నుండి పక్క నుండి రాకపోకలు సాగించే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటోని పక్కకు తీసి ఆపాలన్నారు. అలాగే కొంతమంది ఆటో డ్రైవర్లు ఆటోల్లో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని గొల్లప్రోలు ఆటో యూనియన్ సభ్యులకు తెలిపారు. 25 మంది ఆటో డ్రైవర్లకు అందించారు. అనంతరం స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పడాల కన్నారావు, కోసిరెడ్డి రాజా, స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు సిఐ శ్రీనివాసుని, ఎస్ఐ రామకృష్ణని శాలువా గప్పి సత్కరించారు. అనంతరం గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ఆటో డ్రైవర్లు చట్టాన్ని అతిక్రమించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి డబ్బులకు ఆశపడి నాటుసారా, గంజాయి, మత్తు పదార్థాలు రవాణాకు దూరంగా ఉండాలని ఎస్ఐ రామకృష్ణ సూచించారు. తేడా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. తర్వాత జై గణేష్ మాకు టైలర్ సంఘం మండల టైలర్స్ అందరూ మా సభ్యులండి, వారు కూడా సిఏ గారికి ఫాలో కలుస్తున్నారు. టైలర్ అసోసియేషన్ మొత్తం మండల టైలర్ అసోసియేషన్ అలాగే ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి అలాగే జై గణేష్ వారు కూడా ఎస్ఐ గారికి చేయడానికి ఈరోజు మన గొల్లప్రోలు పోలీస్ స్టేషన్కి విచ్చేసినటువంటి గౌరవనీయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు జి శ్రీనివాస్ గారికి, అలాగే మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మన ఎన్ రామకృష్ణ గారికి, కన్నారా గారికి, అలాగే యూనియన్ ప్రెసిడెంట్కి అందరికీ, ఆటో సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున గతంలో మన పిఠాపురాన్ని మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆటో సోదరులతో సమావేశం ఏర్పడి యూనియన్కి ఒక 25 మంది ఎంతమంది ఉన్నారని చెప్పారండి. ఆ 25 మందికి ఈరోజు మేము యూనిఫామ్ అంటే షర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమం మళ్ళీ పెట్టేది. తర్వాత మిగతా వారు కూడా మేము మాకు లిస్ట్ ప్రకారంగా ఇచ్చారు. లిస్ట్ కొంతమందికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. మేము సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి అదే చెప్తున్నామండి. తర్వాత మన స్వామి వివేకానంద ధ్యాన మందిరం అధ్యక్షులు కన్నారా గారిని తర్వాత ఈ సౌహృదులైన సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళు చేసే కార్యక్రమాలు మేము కూడా చూస్తున్నాం. ఇది ఇప్పుడు మా మాస్టర్ చెప్పినట్టు 2018 నుంచి మొదలుపెట్టామండి. ఇది అప్పుడులో ఎక్కడ చూసినా కూడా ఈ తుప్పలు, తర్వాత ఈ చెత్త చెదారం ఎన్ని ఉంటే అన్నీ 500 రోజులు మేము ఒక 30 మంది అంటే 7 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఉన్న మా స్వచ్ఛ సైనికులందరూ కూడా నిరంతరంగా పనిచేసి చాలా వరకు మొక్కలు చేసాం. తర్వాత ఈ ప్లాస్టిక్ వాడకానికి నిరోధిస్తుంది. సో దీంట్లో విధంగా ఏంటంటే మేము క్లీన్ అండ్ గ్రీన్ అంటే స్వచ్ఛత, పరిశుభ్రత అని మొదలుపెట్టిన మా వాళ్ళందరూ కూడా మేము అంతా రిటైర్డ్ అండి. మనం ఎవరు చూసినా కూడా రైతు కాకుండా ఎవరు ఉండరు. అందుకని మేము ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఇవన్నీ కాకుండా కార్యక్రమం ఏర్పాటు చేసిన మన స్వచ్ఛ గొల్లప్రోలు టీం సభ్యులు ముఖ్యంగా చూస్తే అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కొంతమంది యూత్ తప్ప అందరూ కూడా ఉన్నారు. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ నుంచి షర్ట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ తోటి మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయించి మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎటువంటి తప్పులు చేస్తారో అనేటువంటివి కూడా ఇప్పుడు మీరు
మంచి ఏటో చెడేటో అనేది మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నది కూడా మన గవర్నర్ మన ముఖ్య అతిథి సీఏ గారు మీకు చెప్పడం జరుగుతుందండి. సో అవన్నీ కూడా పాటించి మీరు అన్నీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇందాక మన సార్ గారు చెప్పినట్టు మంచి పాయింట్ చెప్పారు పోలీసు గురించి. ఎక్కడ గొడవైనా పోలీసు ఉండాలి, ప్రతి దగ్గర పోలీసు ఉండాలి, ఏదైనా తప్పు జరిగితే పోలీసు అసమర్థత ఆయన ఎఫిషియన్స్ అని చెప్తారని. కానీ మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే ఎంతసేపు పోలీసు వాళ్ళ మీద పడతారు తప్ప పబ్లిక్ మాలో మేము కొట్టుకుంటున్నాం వాళ్ళ గురించి ఎవరు అంటలేదని చెప్పి అది చాలా మంచి పాయింట్ సార్. అది ఎక్సలెంట్, నాకు బాగా టచ్ అయింది అది. నా తరపు నుంచి మీ ఆర్గనైజేషన్ నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మీరు అలాగే మొత్తం అన్ని చోట్ల తిరుగుతారు కాబట్టి పబ్లిక్ని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అనవసరంగా మీరు గొడవలు అవి పెడితే కనుక పోలీసులు వస్తారు, కేసులు పెడతారు, మరీ ఎక్కువ ఆడవాడు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. మీరు సంవత్సరాల తరబడి కోర్టులు అన్నీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒకవేళ అది నిరూపణ అయితే మళ్ళీ మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి మీరు అవగాహన కల్పిస్తే ఒక భయం క్రియేట్ చేయాలి. గొడవ పడాలంటే పోలీసు వాళ్ళు వస్తారు, ఇచ్చేస్తారని ఒక క్రియేట్ చేస్తే సార్ ఏదైతే అన్నారో అదే వాళ్ళకి తెలుస్తుంది, సెల్ఫ్గా తెలుస్తుంది. కాబట్టి అది వాళ్ళు కొంచెం మారుతారు. దానివల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తగ్గుతాయి, శాంతి భద్రతలు కూడా ఒక దీని మీద నడుస్తుందని చెప్పి కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మన టీం వారికి అదేవిధంగా మా సీఏ గారికి నమస్కారం. సుందర గొల్లపల్లి ఏదైతే సుందర గొల్లపల్లికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. అలాగే జ్ఞానమందిర్ ఏదైతే ఒక సంస్థ ద్వారా చెప్పినటువంటి విషయాలు అందరూ కూడా చెప్పినందుకు మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులకు, వచ్చినటువంటి సోదరులు, ఆటో సోదరులకి అందరికీ కూడా మా పోలీసు వారు నమస్సుమాంజలి నమస్కారాలు. ఏదైతే స్వచ్ఛ సుందర గొల్లప్రోలు అనేటువంటి మాట వినగానే నేను చేసినటువంటి ఓల్డ్ సర్కిల్స్లో చల్లపల్లి ఒకటి, ఒక డాక్టర్ గారు, వాళ్ళిద్దరూ కూడా డాక్టర్సే, పద్మావతి గారు, తర్వాత ప్రసాద్ గారు, తర్వాత వాళ్ళ అమ్మాయి అబ్బాయి, మొత్తం వాళ్ళ అల్లుళ్ళు, తర్వాత కోడళ్ళు అందరూ కూడా కోట్లు ఖర్చు చేసి స్వచ్ఛ సుందర చల్లపల్లి అనేటువంటి ఆ వర్డ్, అంటే మనం ఆ పదం విన్నప్పుడే మనకి చాలా ఆనందంగా, అసలు ఆ చల్లపల్లి ఎంటర్ అయినప్పటి నుంచి లెఫ్ట్ సైడు రైట్ సైడు క్లీనింగ్ ఉంటుంది, తర్వాత పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఆరోగ్యం అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది ఒక వాతావరణం అన్నమాట. ఎక్కడ చూసినా ఒక బోర్డు అన్నమాట, ఎక్కడ చూసినా స్వచ్ఛ సుందర చల్లపల్లి. అలాంటి మాట వినేటప్పటికి నాకు కూడా అక్కడ మన గేటు దగ్గర చాలా ఆనందం వేసిందండి. మరొక్కసారి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ స్వచ్ఛ సుందర గొల్లప్రోలు అనేటువంటిది అంటే ఒకరోజు చేస్తే అయిపోయేటువంటిది కాదు, ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. అంటే మా పోలీసులు కూడా చూడండి, ట్రాఫిక్ అనేటువంటిది నిరంతర ప్రక్రియ. మేము చేస్తే ఇవాళ చెప్తే ఇవాళ అయిపోతుంది, లేదు ఒక వారం రోజులు, ఒక నెల ట్రాఫిక్ బాగుంటుంది. మళ్ళీ మేము చేయబోయేటప్పటికి మళ్ళీ యథావిధిగా ఆటో సోదరులు కానీ